ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాటని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంత వేదన పడుతూ కూడా, శ్రమ పడుతూ కూడా, ఆ సిలువలో వేలాడుతూ రక్తపు ముద్దగా మార్చబడి ఆ యొక్క ఒళ్ళంతా గాయాలతో రక్తము కారుతుంటే కూడా, ఆ వేదనలో, ఆ బాధలో కూడా తను తన బాధ్యతను మర్చిపోలేదు. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటయ్యా అంటే, మనము మన బాధ్యతలను మర్చిపోవద్దు అని ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ ఆ యొక్క రక్తపు ముద్దగా మార్చబడి ఒళ్ళంతా గాయాలతో ఆ రక్తము కారుతుంటే కూడా తన బాధ్యతను తను మర్చిపోకుండా, చూడండి ఏ విధంగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడో. యేసుక్రీస్తు వారి జీవితంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? మొదటిది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం. రెండవది ఈ భూమి మీద సహజంగా ఒక తల్లి కడుపున ఆయన జన్మించాడు గనక తన తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నెరవేర్చటం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ తప్పించుకోవచ్చు. అమ్మా, ఇదిగో నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాను కనుక నేనే శ్రమలో ఉన్నాను, నేనే వేదనలో ఉన్నాను, నేనే యొక్క బాధలో ఉన్నాను అని చెప్పేసి తల్లిని వదిలేయచ్చు. కానీ ఆయన అలా వదిలేయలేదు. మనమైతే అలా వదిలేస్తాం. మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు నా బ్రతుకే ఎందుకు ఇలా అయింది, నా జీవితమే ఎందుకు ఇలా అయింది అని మనల్ని మనం నిందించుకోవడం కానీ, తల్లిదండ్రులను నిందించడం కానీ, లేక ఎదుటివారిని నిందించడం కానీ చేస్తూ ఉంటాం. లేదంటే మన బాధ్యతలను మర్చిపోతూ ఉంటాం. తల్లినో తండ్రినో చూడని రోజులు ఈ రోజులు. చూడండి, మొన్నటి దినాన ఎవరో చెప్తా ఉన్నారు, ఒక తల్లి ఆ యొక్క ప్రాంతంలో కూర్చొని ఉందంట. ఏంటమ్మా ఇలా అంటే, అయ్యా నాకు 4 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. హాస్పిటల్కు తీసుకెళ్తానని చెప్పి తీసుకొని రాత్రి వచ్చారు, ఇక్కడ వదిలేశారు. వస్తానని చెప్పేసి ఇంకా రాలేదయ్యా అని ఏడుస్తా ఉందట. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి. మనం ఏ రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులని అనాథాశ్రయంలో వదిలేయట్లేదా? మీకు తెలుసు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అది క్షమించేవాడు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తను మాదిరికరంగా మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, నిర్గమకాండంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏంటట? తల్లిదండ్రులను సన్మానించాలట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వేదనలో ఉంటూ, ఆ బాధలో ఉంటూ, ఆ శ్రమలో ఉంటూ, ఆ యొక్క దుఃఖములో ఉంటూ, ఆ బాధల్లో ఉండి కూడా తన తల్లి గురించి ఆలోచించడం జరిగింది. తన తల్లి యొక్క బాధ గురించి ఆలోచించడం జరిగింది. తన తల్లిని తనలాగా ప్రేమగా చూసుకునే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే శిష్యునికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించి, అతనికి అప్పగించి తన బాధ్యతను నెరవేర్చడం జరిగింది. ఈరోజు నీవు నీ తల్లిదండ్రుల విషయంలో ఈ విధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నీ యొక్క కుటుంబంలో ఇటువైపు కానీ అటువైపు కానీ, భార్య వైపు కానీ, భర్త వైపు కానీ, నీ బంధువుల వైపు కానీ, తల్లిదండ్రుల వైపు కానీ నువ్వు ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నావా? చూడండి, మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలలో మొదటి మాటలో తనను హింసిస్తున్న వారిని క్షమించమని వారి కొరకు ప్రార్థించటం జరిగింది. రెండవ మాటలో తన పక్కనున్న తోటి వారి శిష్యులు అనగా
తన పక్కనున్న దొంగల గురించి ఆలోచించి వారు ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డారో తన వారి గురించి మాట్లాడడం జరిగింది. మూడవ మాటలోకి వచ్చేసరికి తన తల్లి యొక్క బాధ్యతల గురించి ఆలోచించి తన యొక్క బాధ్యతను నెరవేర్చడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల్ని వదిలేయటము, తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవటము, తల్లిదండ్రులు ఎలా తింటున్నారో ఎలా ఉంటున్నారో చూడని పరిస్థితులు ఉన్నాయి. దేవుడై క్షమించేవాడు కాదు. దేవుడై క్షమించే దేవుడు కాదు. నీ తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో దినాల నుండి నీవు ఈ మాటను విని ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో గుడ్ ఫ్రైడేలలో ఈ మాటను చదివి ఉండొచ్చు. ఇంకా నీ జీవితంలో మార్పు లేదు. నీ తల్లిదండ్రుల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తున్నావా? లేక నీ తల్లిని నీ తండ్రిని పట్టించుకోకుండా వారిని ఏం సంపాదించావు, నాకు ఏం తెచ్చిపెట్టావు, నాకేమిచ్చావు అని నిందిస్తూ వేధిస్తూ ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజైనా నీ జీవితంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ మాట ద్వారా ఈ రోజు నుండి అయినా నా జీవితాన్ని మార్చుకొని దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తే దేవుడు నిన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. చూడండి, అక్కడ చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఎంత చక్కగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతా ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి అతనితో చెప్పాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించలేదు. డబ్బులు తీసుకొని సాదేవారికి అప్పగించలేదు. అనాథాశ్రయంలో అప్పగించలేదు. లేక ఇంకెక్కడో అప్పగించలేదు. ఈరోజైతే చాలా విచిత్రం. ఏంటి? అమ్మకి నువ్వు పెట్టు, నాన్నకి నేను పెడతాను. నువ్వు ఒక నెల పెడితే నేను ఒక నెల పెడతాను. మీరు ఒక నెల పెడితే నేను ఒక నెల పెడతాను. ఆ టైం రాగానే మొన్న ఒక తండ్రి అంటా ఉన్నాడు, అయ్యా ఇక అయిపోయింది, ఈ రోజుతో చిన్నోడి నెల అయిపోయింది, రేపు పొద్దుగాల అక్కడికి వెళ్ళిపోవాలి. మావాడు అంటే ఉన్నాడు, నానా ఈ నెల అయిపోయింది, అన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అని అంటా ఉన్నాడట. ఒక్కరోజు భోజనం పెడితే చచ్చిపోతావా? ఒకసారి ఆలోచించండి. మీ అమ్మను అడిగి చూడండి, మీ నాన్నను అడిగి చూడండి, అమ్మా ఎప్పుడైనా మీరు పస్తులున్నారా అని. నీకు భోజనం పెట్టడం కోసం నీ తల్లి ఎన్ని దినాలు పస్తులున్నదో. ఒక్కరోజు నీ తండ్రికి నీ తల్లికి భోజనం పెట్టలేకపోతున్నావు. ఎంత దయనీయమైన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, కనపడే తల్లిదండ్రులను సన్మానించలేకపోతూ ఉన్నావు. దేవుణ్ణి ఏ విధంగా గౌరవిస్తావు? అగర్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో, ఆ శ్రమలో, ఆ వేదనలో ఉండి తన తల్లిని చూడాలని ఆ బాధ్యతను మర్చిపోకుండా నెరవేర్చడం జరిగింది. నా జీవితంలో నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ నిందలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో తల్లిదండ్రులను సన్మానించటం, తల్లిదండ్రులను చూసి ఆ బాధ్యతను మర్చిపోయి బ్రతుకుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుకైనా నీ తల్లి విషయంలో, నీ తండ్రి విషయంలో ప్రేమగా నువ్వు బ్రతుకున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ రోజు నీ తల్లిదండ్రులు ప్రేమగా నిన్ను చూడకపోతే ఈ రోజు నువ్వు భూమి మీద పడేవాడివి కాదు, పడేదానివి కాదు, ఈ భూమి మీద నువ్వు జీవించే వాళ్ళు కాదు. ఆ రోజు వాళ్ళు నిన్ను ప్రేమగా చూశారు కనుకనే ఈరోజు నువ్వు ఎదిగి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కని ఈరోజు నువ్వు ఒక స్థాయిలో నువ్వు ఉన్నావు. ఆ యొక్క విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మాదిరికరంగా తన తల్లిని ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి తల్లిదండ్రులను సన్మానించమని నిర్గమకాండంలో చెప్పినట్టుగా సన్మానించటం అంటే వారికి ఏదో పూలమాల వేయటం కాదు, వారికి ఏదో కొత్త వస్త్రాలు పెట్టాలని కాదు, వారికి ఏదో శాలువలు కప్పడం కాదు, లేక వారు చనిపోయిన తర్వాత సమాధులు కట్టించడం కాదు, వారి చనిపోయిన తర్వాత ఇంకేదో పంచడం కాదు, వారు చనిపోయిన తర్వాత ఎక్కడికో ఏదో వెళ్ళి పెడితే కాదు. కానీ వారు చనిపోయిన తర్వాత ఫౌండేషన్లు ఓపెన్ చేసి ఫౌండేషన్ ద్వారా అన్నదానాలు చేస్తేనో ఇంకేదో చేస్తేనో ప్రయోజనం లేదు. కానీ వారు బ్రతికున్నప్పుడు పట్టెడన్నం వారికి పెట్టి వారిని సంతోషంగా ప్రేమగా చూస్తే నీ జీవితంలో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ పిల్లలు కూడా నువ్వు యేసుక్రీస్తును చూసి ఎలాగైతే నడుస్తున్నావో నిన్ను చూసి నీ పిల్లలు ఆ విధంగా నడుస్తారు. నీ కుటుంబము నిత్యము దేవుడి సన్నిధిలో ఆనందంగా ఉంటది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి యొక్క బాధ్యతను ప్రేమగా చూసే దేవుని చిత్తాన్ని నెరవేర్చే తన శిష్యునికి అప్పగించినట్లుగా నీవు నీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకొని దేవుని సన్నిధిలో దీవించబడాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి,
మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మీరు ఆ సిలువలో వేలాడుతూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మర్చిపోలేదు. అదేవిధంగా మీ యొక్క సహజ తల్లి జీవితంలో తల్లిని ఏ విధంగా చూసుకోవాలో, ఆ బాగోగులు చూసుకోవాలో, ఆ బాధ్యతను మర్చిపోలేదు ప్రభా. ఇప్పుడున్న సమాజంలో అనేకులు ప్రభా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను మర్చి బ్రతుకుతున్నారు నాయన. ఒక్కసారి దయతో క్షమించండి, కనికరించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడినట్టుగా, వారికి మారు మనసు కలిగినట్లుగా, వారి తల్లిదండ్రుల విషయంలో ప్రేమానురాగాలు కలిగి మీరే రీతిగా నాయన జీవించారో ప్రభా, మీరు ఏ రీతిగా బాధ్యతలు నెరవేర్చారో ప్రభా, ఆ రీతిగా వారి బాధ్యతలు వారు నెరవేర్చినట్లుగా నీ కృప దయచేయమని, మీరు ఇప్పటి వరకు మాతో 3 మాటలు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమైన ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని అనేకులకు షేర్ చేయటం ద్వారా మీరును సువార్త ప్రకటించిన వారు అవుతారు. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మీతో మాట్లాడని మేము భావిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబము దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.